మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు రవ్వతో వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, వంట సోడా 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ఉల్లిపాయలు 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో రవ్వ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు, వంట సోడా కూడా వేసి బాగా కలుపుదాం. ఇలా ఈ మిశ్రమం అంతా కలిసిన తర్వాత దీనిలో పెరుగు వేసి ఇలా కొద్దిగా పెరుగు వేసుకొని కలిపితే, మరీ గట్టిగా ఉంటే కొద్దిగా పెరుగు వేసి కలపొచ్చు. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. 10 నిమిషాలు అయిన తర్వాత ఆయిల్ వేడి చేసుకొని కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని అరచేతితో చిన్న చిన్న వడల్లా ఒత్తి కాగే నూనెలో వేద్దాం. ఇలా కాగే నూనెలో వేద్దాం. మామూలుగా మినపగారెలు వండుతాం, అలా కాకుండా ఇటు రవ్వతో గారెలు వేస్తున్నాం. ఇప్పుడు వీటిని చక్కగా దోరగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో గారెలు లేదా వడలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.